ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్టైలిష్ లుక్స్, డాన్స్, అతని యాక్టింగ్ కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న పుష్పరాజ్ అంచెలంచెలుగా ఎదిగిన కథ, అతని స్వాగ్, అందులోనూ బన్నీ నటన కథకు ప్రాణం పోసి ఆడియన్స్ ను మెప్పించి నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ప్రెజెంట్ పుష్ప 2 షూటింగ్ లో బిజీగా ఉన్న బన్నీ తన లుక్, డాన్స్, యాక్టింగ్ ఇలా ప్రతి విషయంలో పార్ట్ 1 ను మించి ఓ రేంజ్ లో ఉండాలని స్పెషల్ ఫోకస్ పెట్టాడు. ఈ సినిమా ఆగస్టు 15న రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమా అనుకున్న డేట్ కి రిలీజ్ చేయాలని సుకుమార్, బన్నీ ఆలోచిస్తున్నారు. నిజానికి పుష్ప సినిమాను ఒక్క పాటలోనే తీయాలని డైరెక్టర్ సుకుమార్ ప్లాన్ చేశారు. కానీ చిత్రీకరణ మొదలైన తర్వాత 2 భాగాలుగా తీయాలనే ఆలోచన వచ్చింది. దీనికి బన్నీ కూడా సరేననడంతో పుష్ప 2 సీక్వెల్ సిద్ధమైంది. అయితే ఇప్పటికే పుష్ప 2 మేనియాతో ఉన్న ఫ్యాన్స్ కు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పాడు బన్నీ. ఏకంగా పుష్ప 3 గురించి పెద్ద హింట్ ఇచ్చేశాడు. జర్మనీలో జరుగుతున్న ప్రతిష్టాత్మక 74వ బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్లో అల్లు అర్జున్ పాల్గొన్నాడు. అనంతరం ఓ ఇంటర్నేషనల్ టీవీ ఛానల్ తో మాట్లాడిన పుష్పరాజ్ తన సినిమా పుష్ప 2 గురించి క్రేజీ కామెంట్స్ చేశాడు. ఈ సందర్భంగా పుష్ప 3 పై కూడా రియాక్ట్ అయ్యాడు. మీరు ఖచ్చితంగా పుష్ప 3ని ఆశించొచ్చు. మేము దీన్ని ఒక ఫ్రాంచైజీగా మార్చాలనుకుంటున్నాం. దీని లైనప్ కోసం మాకు అద్భుతమైన ఆలోచనలు ఉన్నాయి. ఇక పుష్ప 2 విషయానికి వస్తే పుష్ప 1లో చూసిన దానికంటే ఇందులో హీరో పాత్ర చాలా డిఫరెంట్ షేడ్ లో ఉంటుంది. క్యారెక్టరైజేషన్ పరంగా కూడా పుష్ప 1లో చూసింది చాలా తక్కువ. కానీ పుష్ప 2లో అసలు క్యారెక్టర్ చూస్తారు. ఇలా అన్ని విధాలుగా పుష్ప 2 ఫస్ట్ పార్ట్ కంటే చాలా అద్భుతంగా ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడు. ఇప్పటి వరకు కేవలం ఆ ఏరియాకి పరిమితమైన పుష్ప పేరు పార్ట్ 2లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వినపడుతుంది అంటూ బన్నీ చెప్పాడు. ఇక పుష్ప సినిమా ముగిసిన వెంటనే త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ సినిమా చేస్తానని అనౌన్స్ చేశాడు బన్నీ. కానీ పుష్ప 2 సడన్ గా రావడంతో త్రివిక్రమ్ సినిమా పక్కకి వెళ్లిపోయింది. దీంతో త్రివిక్రమ్ గుంటూరు కారం సినిమా తీసేశాడు. అయితే పుష్ప 2 తర్వాత కూడా అల్లు అర్జున్ త్రివిక్రమ్ తో కాకుండా ఈసారి డైరెక్టర్ అట్లీతో పనిచేయాలని ప్లాన్ చేస్తున్నట్టు టాక్. ఎందుకంటే జవాన్ సినిమాతో అట్లీ భారీ బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. ఇక ఇలాంటి టైంలో అట్లీతో ప్రాజెక్ట్ చేస్తే అది పాన్ ఇండియా లెవెల్లో ఉపయోగపడుతుందని ప్లాన్ చేస్తున్నాడు ఈ స్టైలిష్ స్టార్.